Hi all, good morning. So today, one more important topic in inheritance. అదొకటి చెప్పుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవడం మల్టీప్లిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇన్హెరిటెన్స్. మామూలుగా మనకి ఇన్హెరిటెన్స్ అంటే జస్ట్ ఒక క్లాస్ ని ఇంకొక క్లాస్ దాని ప్రాపర్టీస్ యాక్సెస్ చేయడం కదా. ఇక్కడ ఇన్హెరిటెన్స్ లో మనకి మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇవి జస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సూపర్ క్లాస్, చైల్డ్ క్లాస్, సబ్ క్లాస్ అని ఉంటాయి. చైల్డ్ క్లాస్, చైల్డ్ ఆర్ సబ్ క్లాస్ ఈక్వల్ టు ఇన్హెరిటెడ్ ఇంప్లిమెంటెడ్ క్లాస్ అన్నమాట. పేరెంట్ ఆర్ సూపర్ క్లాస్, పేరెంట్ ఆర్ సూపర్ క్లాస్ ఈక్వల్ టు ఇన్హెరిటెడ్ క్లాస్. నీకు ఇక్కడ అంటే చూడు, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ చూపించినప్పుడు ఎక్సెప్షన్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసింది, అంటే దీన్ని ఇన్హెరిట్ చేసింది కదా. ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ ని ఇన్హెరిట్ చేసినప్పుడు. బట్ ఇక్కడ నువ్వు సూపర్ అని ఎందుకు కాల్ చేసావు అంటే సూపర్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని కాల్ చేయమనాలి, చేయమని. ఇప్పుడు నేను ఇది కన్స్ట్రక్టర్ కదా, ఈ క్లాస్ కి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కదా. సూపర్ అని పెట్టినప్పుడు ఎక్సెప్షన్ అనే సూపర్ అని కొట్టగానే ఎక్సెప్షన్ అనే కన్స్ట్రక్టర్ కాల్ అయింది, ఎక్సెప్షన్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అయింది. సో అట్లా అది ఇన్హెరిటెడ్ క్లాసు. అప్పుడు ఇది సూపర్ క్లాసు, ఇది సబ్ క్లాస్ అవుద్ది, ఆర్ ఇది పేరెంట్ క్లాసు, ఇది చైల్డ్ క్లాస్ అవుతుంది అనమాట. ఇది ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇది. బట్ నేనేమంటున్నాను, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. ఆల్రెడీ ఉన్న ఒక క్లాస్ ఏదో ఒక దాన్ని మనం ఇన్హెరిట్ చేద్దాం. దేన్ని చేద్దామబ్బా, బేసిక్ కోడింగ్ అనే క్లాస్ ని చేద్దామా? బేసిక్ కోడింగ్ క్లాస్ ని చేద్దాం. దీంట్లో మెథడ్స్ ఏం లేవు, దీంట్లో ఉన్నాయి మెథడ్స్. ఇదల్లా కోడింగ్ రిక్వైర్డ్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేద్దామా? కోడింగ్ రిక్వైర్డ్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేసాం అనుకో, అంటే ఎక్స్టెన్స్ కొట్టాలి, అది క్లాస్ కదా, ఎక్స్టెన్స్ ఇది. ఇప్పుడు ఏం లేదు, ఇంకా యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ కొట్టాలి. ఏమైనా ఉంటే ఇంపోర్ట్ కోడింగ్ మెథడ్ సింపుల్. దీని మెయిన్ మెథడ్ రాసి దీంట్లో మనకి ఏం రాయాలి, యాక్చువల్ గా ఈ కోడింగ్ రిక్వైర్డ్ నుంచి మెథడ్స్ అన్ని మనకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంది కోడింగ్ రిక్వైర్డ్ లో మనకి ఏమేమి ఉన్నాయి చూడు, అన్ని స్టాటిక్ మెథడ్స్ ఉన్నాయి అనుకో, ఖచ్చితంగా సెకండ్, థర్డ్ అండ్ లార్జెస్ట్ అరే మనం ఇక్కడ నుంచే కాల్ చేయొచ్చు అనమాట. న్యూ int చూడండి, ఒక్క నిమిషం.
స్టాటిక్ సెకండ్ లార్జెస్ట్ అరే. చూడు ఇక్కడ చూడు, నీకు అర్థమైందా? అంటే రియాజ్ యాక్చువల్ గా మనం ఏం చేసామంటే, వినిపిస్తుంది కదా వాయిస్ క్లియర్ కదా తయ్యూబ్ రియాజ్? సో ఇక్కడ ఏంటంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ కి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే నథింగ్ బట్ ఒక క్లాసు ఇంకొక క్లాస్ ఎక్స్టెండ్ చేసి దాంట్లో ఉన్న మెథడ్స్ అన్ని దీంట్లోకి వచ్చినట్టు లెక్క. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి, కోడింగ్ రిక్వైర్డ్ ఓపెన్ డిక్లరేషన్ చేసి దీనిలో స్టాటిక్ మెథడ్ ఉంది. అంటే వితౌట్ క్లాస్ నేమ్, వితౌట్ ఆబ్జెక్ట్ మనం కాల్ చేయొచ్చు కాబట్టి సెకండ్ లార్జెస్ట్ అరే మనం కాల్ చేసాం. ఇది స్టాటిక్ స్ట్రింగ్ అరే రివర్స్ అన్నమాట. ఇది స్ట్రింగ్ రివర్స్, ఇవన్నీ స్టాటిక్ మెథడ్స్ కదా. ఏ మెథడ్ అయినా సరే మనం దీంట్లో డైరెక్ట్ యాక్సెస్ చేసుకో. అంటే ఏం బట్ కోడింగ్ రిక్వైర్డ్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క మెథడ్, ప్రతి ఒక్క వేరియబుల్ దీనికి వచ్చేస్తుంది. అందుకే కదా ఇప్పుడు మనం వితౌట్ డైరెక్ట్ గా కాల్ చేస్తాం. ఓపెన్ డిక్లరేషన్ ఏడకి వెళ్తుంది, డైరెక్ట్ గా కాల్ చేసాం. క్లాస్ నేమ్ కూడా మనం కాల్ చేయాల. ఎందుకు కాల్ చేయలేదో తెలుసా? కాల్ చేసినా వస్తుంది, బట్ మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న మెథడ్స్ అన్ని దీంట్లో పడిపోతాయి, మనం ఎక్స్టెండ్ చేసాం కదా. అదే అక్కడ లాజిక్. చూడు ఇప్పుడు నేను రన్ చేస్తే నీకు రన్ అవుతుంది వితౌట్ ఎనీ ఎర్రర్. చూడు రన్ అయ్యేలా సెకండ్, థర్డ్, ఫోర్త్ లార్జెస్ట్ 4 వచ్చాయి. లార్జెస్ట్ నెంబరు, సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్, ఫోర్త్ లార్జెస్ట్, అన్ని వచ్చేసాయి. ఇదే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే. ఇప్పుడు నువ్వు చూడు, ఇంకొకటి కూడా చెప్తా. ఇక్కడ నేను పబ్లిక్ స్టాటిక్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను అబ్బా. స్టాటిక్ అమౌంట్ ఏదో ఒక 2,000 చేసాను. ఇది కూడా డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్కడ ఇదిగా సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేస్తుంది. డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేయొచ్చు. చూడండి, అమౌంట్ అంతే, డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. అమౌంట్ అనే వేరియబుల్ యాక్చువల్ గా మనకి ఇక్కడ లేదు, బట్ మనం అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, కోడింగ్ రిక్వైర్డ్ అనే దాని నుంచి ఎక్స్టెండ్ చేసాం కాబట్టి ప్రాపర్టీస్ అన్ని వస్తాయి. వేరియబుల్ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అది ఇన్హెరిటెన్స్, దట్ ఇస్ వై ఇట్ ఈస్ పవర్ఫుల్. చూడు రన్ చేస్తే రన్ అయిపోద్ది. అది సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ చేస్తావు అన్నా, నేను ఇంకొక క్లాస్ ని చేద్దాం అనుకుంటున్నా. ఊప్స్ ఇంట్రో అనే క్లాస్ ని చేద్దాం. ఏం లేవు, మేబీ చేద్దాం, ఊరిని జస్ట్ చేద్దాం. దీన్ని చేద్దాం అనుకుంటున్నా. ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? జావా విల్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. దాన్ని ఎలా అచీవ్ చేయాలో చెప్తా. ఎందుకంటే జావా ఎందుకు సపోర్ట్ చేయాలో కూడా చెప్తా. ఇప్పుడు ఊప్స్ ఇంట్రో ఉందబ్బా, ఊప్స్ ఇంట్రోలో ఎందుకు సపోర్ట్ చేయదంటే జావా, చూడు ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఎర్రర్ చూపిస్తుంది. సింటాక్స్ ఎర్రర్. చూడు ఎక్స్టెన్స్ ఫెయిలియర్ ఎట్లా, చూడు ఎర్రర్. జావా విల్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడు పొరపాటును కానీ ఇదిగో ఇదే మెథడ్ అబ్బా, ఇదే మెథడ్ మనకు తెలియదు యాక్చువల్ గా. ఇదే మెథడ్ ఇక్కడ కూడా ఉందబ్బా, ఇదే మెథడ్ ఇక్కడ కూడా ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేసాం, బానే ఉంది. ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు నువ్వు ఈ మెథడ్ ని కాల్ చేసినప్పుడు జావా ఏ మెథడ్ ని కాల్ చేయాలి? ఇంట్రోలో ఉన్న ఈ మెథడ్ ని కాల్ చేయాలా, లేక బేసిక్ కోడింగ్ రిక్వైర్డ్ లో ఉన్న ఈ మెథడ్ ని కాల్ చేయాలా? అంబిగ్యూటీ అంటే దాని కన్ఫ్యూజన్ అన్నమాట, అంబిగ్యూటీ. అందుకే జావా విల్ అవాయిడ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ యూజింగ్ క్లాసెస్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏం లేదు. చూడు, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏం తెలుసా? కోడింగ్ రిక్వైర్డ్ ని ఆల్రెడీ ఒక సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేసింది. మనం ఏం చేస్తాం తెలివిగా ఇంకొక మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు సింగిల్ అంటే ఒక లెవెల్ ఏంది? ఇప్పుడు ఒక లెవెల్ ఏంది? లెవెల్ 1 ఏంది? ఈ క్లాసు లెవెల్ 1 అది ఈ క్లాసు.
అంటే ఫస్ట్ ఏముంది ఇక్కడ? ఫస్ట్ మనకి ఏముంది? కోడింగ్ రిక్వైర్డ్ ఉందబ్బా. దాన్ని ఎవరు ఇన్హెరిట్ చేశారు? లెవెల్ 1 అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ చేసింది. ఇప్పుడు ఇంకో లెవెల్ 2 లో ఏం చేస్తుంది? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఏం చేయాలి? లెవెల్ 2 అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? సింగిల్ ఇన్హెరిటెన్స్ మళ్ళీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేస్తుంది అంతే. సో అదే మల్టీ లెవెల్ అవుతుంది ఇన్హెరిటెన్స్. 1 minute గైస్. సారీ గైస్. సో ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, ఒక క్లాస్ ఆల్రెడీ ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తే అదే ఇన్హెరిట్ చేస్తే అది లెవెల్ 1 అయింది. మళ్ళా దీన్ని ఇంకొకరు వచ్చి ఇన్హెరిట్ చేస్తారు. అంటే ఏం లేదు, మీ జేజబ్బా మీ నాన్నకు కొంత ఆస్తి ఇచ్చాడు, మళ్ళా మీ నాన్న మీకు కొంత ఆస్తి ఇస్తాడు, అది మల్టీ లెవెల్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది ఏం చేస్తుంది? ఎక్స్టెండ్. ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెన్స్ ఏం చేద్దాం? సింగిల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. అంటే ఏం లేదు, దీంట్లో మెయిన్ మెథడ్ పెట్టాం, ఇంకేదో చేసాం, డైరెక్ట్ గా రన్ అయిపోతాయి అన్నమాట. లేకపోతే దీంట్లో మెయిన్ మెథడ్ తీసి దీంట్లో ఏమి లేవు, బట్ దీనికి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీంట్లో ఉన్నాయి కాల్ చేసి అన్ని పడతాయి అన్నమాట. ఇప్పుడు యూటిలిటీలో నేనేం చేస్తాను తెలుసా? మెయిన్ మెథడ్ పెడతా. అదే ఇన్హెరిటెన్స్ అంత పవర్ఫుల్, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని దీనికి వచ్చేస్తాయి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు చూడండి అబ్బా, ఆబ్జెక్ట్ డాట్ అన్ని వచ్చేస్తాయి. అమౌంట్ అనేది ఉందా? అమౌంట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ డాట్ అమౌంట్. ఇప్పుడు అమౌంట్ ప్రింట్ అవుతుందా? బట్ నువ్వు ఈ క్లాస్కి వెళ్తే నీకు ఇక్కడ ఏమీ లేదు. బట్ ఎక్కడి నుంచి వచ్చింది? సింగిల్ ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చింది, ఆ క్లాస్ నుంచి. బట్ ఆ క్లాస్ లో కూడా లేదు. ఆ క్లాస్ కి ఎక్కడి నుంచి వచ్చింది? కోడింగ్ రిక్వైర్డ్ అనే దగ్గర నుంచి వచ్చింది. అదే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో నేను ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ మీకు చూపిమంటారా? చూడండి, రియల్ టైం ఎగ్జాంపుల్ చూపిస్తా. రియల్ టైం ఎగ్జాంపుల్ ఏం చూపించుకోవచ్చు మనము? ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ డిక్లరేషన్కి వెళ్దాం. ఇది కదా దీని ఆబ్జెక్ట్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఆబ్జెక్ట్ డాట్ గెట్ క్లాస్ అనే మెథడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆబ్జెక్ట్ అనే క్లాస్ నుంచి వచ్చింది. ఇదిగో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, మీరు చూడండి, ఇది చూడండి,
ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడండి. గెట్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి వచ్చింది కదా. సెకండ్ అండ్ థర్డ్ లార్జెస్ట్ ఇన్ అరే అనే మెథడ్ ఎక్కడి నుంచి, కోడింగ్ రిక్వైర్ నుంచి వచ్చింది. అంటే ఇది ఇన్హెరిట్ చేసినట్టు, ఇది ఇన్హెరిట్ చేసినట్టే కదా ఇక్కడ నుంచి నువ్వు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది చూడు, గెట్ క్లాస్ అనేది ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది చెప్పంటావా? ఇక్కడికి వెళ్ళండి. ఆబ్జెక్ట్ అనే క్లాస్ ని అవి ఎక్స్టెండ్ చేస్తాయి. అంటే నువ్వు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా అది ఆబ్జెక్ట్ అనే క్లాస్ కిందే వస్తుంది ఎక్స్టెన్షన్ లో. నువ్వు ఏదైనా చెయ్యి అది ఆబ్జెక్ట్ కిందే వెళ్తుంది. అట్లా ఇన్హెరిటెన్స్ చేస్తేనే క్లాస్ యొక్క మెథడ్స్ నీకు వస్తాయి. నేను ఇప్పుడు అరే లిస్ట్కి వెళ్తున్నాబ్బా. ఇంకొక ఎగ్జాంపుల్ చూపించేదా? సరే ఒక్క నిమిషం అవుతుంది. అరే లిస్ట్ క్రియేట్ చేద్దాం. అరే లిస్ట్ ఆఫ్ టైప్ ఇంటీజర్ అనుకో, ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ ఏ డాట్. ఇప్పుడు ఇవన్నీ అరే లిస్ట్ లో ఉన్నాయి. ఏది ఇదిగో కలెక్షన్ లో ఉంది, ఇదిగో ఇది కలెక్షన్ ఉంది, ఇది కలెక్షన్ క్లాస్ నుంచి వచ్చింది, అబ్స్ట్రాక్ట్ కలెక్షన్ క్లాస్ నుంచి వచ్చింది. ఓకేనా? ఎందుకు వచ్చాయి ఇవన్నీ? డాట్ టూ అరే కొడదాం. సరే కలెక్షన్ క్లాస్ డాట్ స్ట్రీమ్ అని కొట్టాను నేను. స్ట్రీమ్ అని కొట్టేశాను కదా. ఇప్పుడు ఈ స్ట్రీమ్ అనే మెథడ్ ఓపెన్ డిక్లరేషన్ వెళ్దాం. ఇక్కడ నుంచి వచ్చింది స్ట్రీమ్. ఓకేనా? అది ఆ క్లాస్ కి సంబంధించింది అనమాట. అంటే మీరు చూడండి, అరే లిస్ట్ కి వెళ్ళలేదు, అది కలెక్షన్స్ కి వెళ్ళింది. కలెక్షన్ క్లాస్, కలెక్షన్ ఇంటర్ఫేస్ కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే సింపుల్. ఇప్పుడు అరే లిస్ట్ డిక్లరేషన్ ఓపెన్ చేద్దాం. అరే లిస్ట్ ఎక్స్టెన్స్ అబ్స్ట్రాక్ట్ లిస్ట్ బట్ ఈ అబ్స్ట్రాక్ట్ లిస్ట్ అన్ని మళ్ళీ కలెక్షన్స్ ని ఇదిగో లిస్ట్ అనేది కలెక్షన్స్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. అందుకని కలెక్షన్స్ లో ఉన్న మెథడ్స్ అన్ని లిస్ట్ లోకి వచ్చాయి, లిస్ట్ లో ఉన్న మెథడ్స్ అన్ని మళ్ళీ అరే లిస్ట్ కి వచ్చాయి. అంతే కదా, అంతేనా కదా? అదే అందుకే ఇవన్నీ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. ఇన్హెరిటెన్స్ లో ఎక్స్టెన్స్ నేనేం చెప్పాను, మనం అట్ టైము ఒక క్లాస్ ని ఎక్స్టెండ్ చేయగలం, బట్ మల్టిపుల్ క్లాసెస్ ని, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ని ఇంప్లిమెంట్ చేయగలం. అదే ఎగ్జాంపుల్. అదే దట్స్ వై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ అవడానికి అదే కారణం. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మనం ఇక్కడ చేయలేము క్లాసెస్ ద్వారా అయితే చేయలేము. బట్ సో multiple will not support multiple inheritance using classes, but using interfaces we can achieve. అదే కదా ఇప్పుడు అక్కడ ఉంది. అరే లిస్ట్ కూడా అదే చేస్తుంది. అక్కడ నువ్వు ఒక అరే లిస్ట్ చూసారంటే ఒక క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది ఇన్హెరిటెన్స్ లో, బట్ చాలా మోర్ దెన్ వన్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందుకని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ అయింది. చూడండి, ఇప్పుడు నేను మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కావాలో కామా పెట్టి ఇంకొక క్లాస్ ని పెట్టాను అనుకో, ఎర్రర్ చూపిస్తుంది. అదే ఇప్పుడు చూడండి, నేను ఇంకొక ఇన్హెరిటెన్స్ ఉంది కదా, ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఈ ఇంటర్ఫేస్ 1 కానీ నేను ఇదిలో ఇంప్లిమెంట్స్ పెట్టాను అనుకో, భయంకరంగా తీసుకుంటది, ఇబ్బందే లేదు. బట్ ఏం చేయాలంటే యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ కొట్టాలి, ఎందుకంటే అది ఇంటర్ఫేస్ కదా, మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అట్లా ఇక నువ్వు ఇంటర్ఫేస్ 1 కాదు కదా, ఇంటర్ఫేస్ 2 తీసుకున్నా అచీవ్ అవుతుంది. సో ఇదే సేమ్ మెథడ్స్ ఇంకొక ఇంటర్ఫేస్ లో ఉన్నా ఏం కాదు, ఇంటర్ఫేస్ 2 లో సేమ్ మెథడ్స్ పెడదాం. ఓకేనా? అక్కడ అంబిగ్యూటీ ఏమి ఉండదు. క్లాసెస్ లో సేమ్ మెథడ్స్ ఉన్నాయి, ఇంకా అంబిగ్యూటీ వల్ల అదేం చేస్తుంది, ఏ మెథడ్ ని కాల్ చేయాలో దానికి తెలియదు అనమాట. ఇప్పుడు నువ్వు ఇదిగో ఇంకొక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నువ్వు ఇంప్లిమెంట్స్ కామా ఇంటర్ఫేస్ 2 పెట్టావు అనుకో, అయినా ఏం చేయదు, అయినా మనకి ఎర్రర్స్ ఏం రావు అనమాట. అయినా చూడు మనకి ఎర్రర్స్ ఏం రావు. ఇప్పుడు ఇంటర్ఫేస్ 1 లో ఉన్న మెథడ్ ఇదే, ఇంటర్ఫేస్ 2 లో ఉన్న మెథడ్స్ ఇవే. ఎందుకు అంబిగ్యూటీ లేదంటే సింపుల్ లాజిక్. ఎందుకు అంబిగ్యూటీ లేదంటే సింపుల్ లాజిక్. ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది, ఒక్క నిమిషం సేవ్ చేస్తే పోద్ది. సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇంటర్ఫేస్ 1 ఇంటర్ఫేస్ 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, బట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది నువ్వు ఇక్కడే కదా. అందువలన
అందువలన నువ్వు ఆల్రెడీ అవి ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి నువ్వు ఇంప్లిమెంట్ చేసే ఈ మెథడ్ నే కాల్ చేస్తాయి అంతే. ఇంటర్ఫేస్ 1 లో ఏ మెథడ్స్ ఉన్నా దానికి సంబంధం లేదు, ఇంటర్ఫేస్ 2 లో ఏ మెథడ్స్ ఉన్నా సంబంధం, బట్ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ ఒకటే కదా మనకి ఇక్కడ ఉండేది. ఫైనల్ గా ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ ఒకటే కదా, 2 లేవు కదా మళ్ళీ. అందువలన మీకు అర్థమైంది కదా, అందువలన మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సాధ్యం బికాస్ ఆఫ్ ఇంటర్ఫేస్ 1 అండ్ ఇంటర్ఫేస్ 2. అంటే మోర్ దెన్ 1 ఇంటర్ఫేస్ యూజ్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సాధ్యం బికాస్ వాటిలో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి, అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి ఇంప్లిమెంట్ చేసిన ఒక్క మెథడ్ నే కాల్ చేస్తుంది కాబట్టి అంబిగ్విటీ ఉండదు. అందువలన ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సాధ్యం, బట్ క్లాసెస్ ద్వారా సాధ్యం కాదు. నువ్వు ఇంకెన్నైనా ఇన్హెరిటెన్స్ అరే లిస్ట్ చూసావు కదా, చూస్తా ఉన్నావు కదా అరే లిస్ట్ ని. ఎక్స్టెన్స్ అబ్స్ట్రాక్ట్ లిస్ట్, అబ్స్ట్రాక్ట్ లిస్ట్ అనేది క్లాస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్, అందుకని ఒకటే. ఇంప్లిమెంట్స్ లిస్ట్, ర్యాండమ్ యాక్సెస్ ఇవన్నీ ఇంటర్ఫేస్ లే నువ్వు చూసావంటే, ప్రతి ఇంటర్ఫేస్. ర్యాండమ్ యాక్సెస్ అనేది కూడా ర్యాండమ్ యాక్సెస్ అనేది కూడా ఇంటర్ఫేస్. అందుకే ఇట్లా రియల్ టైమ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. క్లోనబుల్ అనేది కూడా ఇంటర్ఫేస్, సీరియలైజబుల్ అనేది కూడా ఇంటర్ఫేస్ సీరియలైజబుల్ అది. సో అట్లా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే అది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే అది ఒకదాన్ని ఇన్హెరిట్ చేసిన దాన్ని ఇంకొకటి చేయడం, అంటే జేజబ్బా నానా నువ్వు అట్లా. తర్వాత హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అది రెండు కలిసి ఉండడం అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది ఉంది కదా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంది కదా, ఇదేంది ఇక్కడ నువ్వు చూసావంటే ఇక్కడ నువ్వు చూసావంటే ఒక లెవెల్ వరకు ఈ లెవెల్లో ఇక్కడ లెవెల్ వచ్చింది. యాక్చువల్ గా ఫస్ట్ లెవెల్ ఏంది, బేసిక్ కోడింగ్ రిక్వైర్డ్ కదా, ఆ క్లాస్ ఉంది, కోడింగ్ రిక్వైర్డ్ క్లాస్ ఉంది, అది లెవెల్ 1. లెవెల్ 2 లో ఏమైంది, సింగిల్ ఇన్హెరిటెన్స్ క్లాస్ ఉంది. జావా ఉంది. లెవెల్ 3 లో ఏమైంది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ జావా ఉంది కదా. బట్ నువ్వు చూసావంటే ఒక్క నిమిషం నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది. సో మనకేంది, ఇక్కడ ఒక క్లాస్ ఉంది కోడింగ్ రిక్వైర్డ్ అని కదా. తర్వాత మన వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుంచి సింగిల్ ఇన్హెరిటెన్స్ అనే ఒక క్లాసు చేసింది కదా. తర్వాత ఏం చేసింది, మళ్ళీ దాన్ని ఏం చేసింది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే ఒక క్లాసు చేసింది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే క్లాస్ చేసింది. బట్ ఇక్కడ చూస్తే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే క్లాసు ఇంకొక 2 ఇంటర్ఫేస్ ని చేసింది. ఏది ఇన్హెరిట్ చేసింది, ఇంకొక 2 ఇంటర్ఫేస్ ని. ఇక్కడ చూడు, ఇది మల్టీ లెవెల్, ఇది మల్టిపుల్, రెండు కలిపితే ఏమైంది, హైబ్రిడ్ కదా. రెండు కలిపితే హైబ్రిడ్. అట్లా ఇది ఇక్కడ ఇక్కడ మల్టిపుల్ ఉంది, ఇక్కడ మల్టీ లెవెల్ ఉంది, రెండు కలిపితే హైబ్రిడ్. అది ఇక్కడ 2 ఇంటర్ఫేస్ తీసి ఒక ఇంటర్ఫేస్ పెట్టినా కూడా ఇక్కడ ఒక సింగిల్, ఇక్కడ మల్టీ లెవెల్, అంటే బోత్ కంబైన్ మీన్స్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇంటర్ఫేస్ 1 కదా, ఇంటర్ఫేస్ 1 అదైతే మళ్ళా ఇంటర్ఫేస్ 2 అట్లా. సో అందుకని అది హైబ్రిడ్ అయింది. సో
అందుకని అది హైబ్రిడ్ అయింది అనమాట. సో అది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ యొక్క ఎగ్జాంపుల్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ తెలుసు మనకి, ఏదైనా ఒక క్లాస్ ని ఎక్స్టెండ్ చేసిన ఆర్ ఒక ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసిన వన్ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ మల్టీ లెవెల్ 1 by 1, ఓకేనా, 1 by 1 ancestors లెవెల్ అంటే డాడ్ సన్ గ్రాండ్ ఫాదర్ అంతే కదా, అట్లా ఒకరినొకరు వచ్చేది మల్టీ లెవెల్. మల్టిపుల్ అంటే కాంబినేషన్ ఆఫ్, మల్టిపుల్ అంటే మోర్ దెన్ 1 కదా. హైబ్రిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ 1, కాంబినేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 ఇన్హెరిటెన్స్. సో అది అట్లా మనకి జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ కాదు, బట్ వీ కెన్ అచీవ్ దట్ యూజింగ్ ఓన్లీ ఇంటర్ఫేసెస్. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. మనం లాస్ట్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు కనీసం మనకు 500 క్వశ్చన్లు వస్తాయి జావా మీద మొత్తం. అవి మీకు అర్థమై ఉంటాయి కాబట్టి మాక్సిమం నా దాంట్లో 300 క్వశ్చన్లు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. ఇంకొక 100 క్వశ్చన్లు మీరు ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. అట్లా అనమాట. ప్రతి కాన్సెప్ట్ లో కనీసం 10-20 క్వశ్చన్లు రాస్తాము, గుర్తుపెట్టుకుంటాము. సో అది క్లియరా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్?